హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు లియో హెల్త్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ మువా శ్రీనివాస్ గారు, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, మాధురి హాస్పిటల్. డాక్టర్ గారు నమస్తే. నమస్కారం. డాక్టర్ గారు, ఈరోజు నా క్వశ్చన్ ఏంటంటే, మనం చాలామందిలో ఈ హార్ట్ అటాక్ అని చెప్పి చాలామంది మనం సఫరర్స్ చూస్తుంటాం, అంటే హార్ట్ అటాక్ గురైన వాళ్ళు. అటువంటి టైంలో స్టంట్ వేస్తారు డాక్టర్ గారు. సో అసలు స్టంట్ అంటే ఏంటి? స్టెంట్ అంటే ఒక మెటాలిక్ ట్యూబ్ అండి. సో ఎప్పుడైతే రక్తనాళంలో పూడిక వస్తుందో ఆ పూడికని తీసి దాన్ని మళ్ళీ రాకుండా ఉండడానికి అక్కడ స్టెంట్ అనేటటువంటి ఒక ట్యూబ్ని అక్కడ ప్లేస్ చేస్తారు. ఇప్పుడు మీరు రోడ్డు పక్కన చూస్తారనుకోండి, ఒక కాలువలు తవ్వుతారు, కాలువ తవ్వి వదిలేరు కదా, కాలువ తవ్వి దాని ఒక సిమెంట్ ఒక తూము లాంటిది పెడతారు. సో అదే ఎనాలజీ మీరు తీసుకున్నట్లయితే గుండె రక్తనాళాన్ని క్లీన్ చేసి దానిలో ఉన్నటువంటి కొలెస్ట్రాల్ని క్లీన్ చేసి అక్కడ మళ్ళీ ఫామ్ కాకుండా ఉండడానికి ఒక చిన్న ట్యూబ్ లాంటిది అడ్డం పెడతారనమాట. ఓకే. సో దాన్ని స్టెంట్ అంటారు. డాక్టర్ గారు, అయితే ఈ స్టంట్ అనేది అంటే ఇప్పుడు ఎటువంటి సందర్భాల్లో ఈ స్టంట్ అనేది వేస్తారు డాక్టర్ గారు? సో ఇందాక మనం అనుకున్నట్టుగానండి, సో గుండె రక్తనాళంలో బ్లాక్ రావడానికి తీసేయడానికి యాంజియోప్లాస్టీ అంటారు. యాంజియోప్లాస్టీ విత్ స్టెంటింగ్ అంటారు. సో యాంజియోప్లాస్టీ అంటే స్టెంట్ అని కాదు, యాంజియోప్లాస్టీ చేసి దాని తర్వాత స్టెంట్ ప్లేస్మెంట్, అది సపరేట్ ప్రొసీజర్ నిజానికి. సో ఆ బ్లాక్ అనేది ఒకేసారి సడన్గా రావచ్చు, లేదా కొన్ని ఏళ్ళుగా అది మెల్లమెల్లగా పెరుగుని రావచ్చు. మీరు చెప్పిన సందర్భం ఏంటంటే హార్ట్ అటాక్ సడన్గా వచ్చినప్పుడు అది క్లీన్ చేసి అక్కడ పోయడాన్ని హార్ట్ అటాక్ తర్వాత ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటారు. ప్రైమరీ అంటే ఎప్పుడైతే హార్ట్ అటాక్ వచ్చిందో వెంటనే చేస్తే అది ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటారు. కొంతమందిలో ఎస్పెషల్లీ షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళలో, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఏళ్ల తరబడి మెల్లగా పెరుగుతూ వస్తామన్నమాట. దాన్ని మామూలు యాంజియోప్లాస్టీ అంటారు. ఓకే. అయితే డాక్టర్ గారు, మనం కనుక చూస్తే కొంతమందిలో అంటే లైక్ స్టంట్ వేసిన తర్వాత అంటే మామూలు లైఫ్ స్టైల్ మళ్ళీ కనుక వాళ్ళు లీడ్ చేస్తే, ఈ స్టంట్ వేసిన తర్వాత వీళ్ళకి మళ్ళీ ఈ గుండెకు సంబంధించిన ఈ హార్ట్ అటాక్ వచ్చే ప్రమాదం ఉందంటారా? సో ఇప్పుడు స్టెంట్ వేయడం అంటే రక్తనాళంలో ఉన్నటువంటి బ్లాక్ని మనం క్లీన్ చేసి తర్వాత స్టెంట్ పెడుతున్నారు కదా. ఆ బ్లాక్ వచ్చేది ఎందువల్ల వస్తుంది? కొలెస్ట్రాల్ వల్ల వస్తుంది. సో స్టెంట్ వేయడం అంటే బండికి సర్వీసింగ్ చేయడం లాంటిది అంతే. సో ఉన్న పూడిక తీస్తున్నాం, మళ్ళీ పూడిక రాకుండా ఉండడానికి స్టెంట్ ఏం చేయలేదు కదా. సో పూడిక రాకుండా ఉండడానికి ఆ రక్తనాళంలో పోయేటటువంటి రక్తంలో చెత్త తక్కువ తీసుకున్నట్లయితే పూడిక రాదు. సో రక్తంలో ఉండే చెత్త ఏమిటి? కొలెస్ట్రాల్ బేసికలీ. అది డిపాజిట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు ఒక ఎనాలజీ చెప్పాలంటే, ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు తీసుకుని దానిపైన చుక్క నీరు పైన ఆయిల్ వేశారనుకోండి, ఆయిల్ నీళ్ళలో కరగదు. సో నీరు పైన తేలుతూ ఉంటుంది. కొంతకాలం ఏం చేస్తుందంటే ఆ గ్లాస్ యొక్క చుట్టూ పట్టేస్తుంది అది. రక్తంలో కొలెస్ట్రాల్ కూడా అంతే, రక్తంలో కరగదు, అది కరగకుండా రక్తనాళం మీద పడుతూ ఉంటుంది అనమాట. సో కొలెస్ట్రాల్ తక్కువ కనుక మనం చేసుకున్నట్లయితే ఏదైనా ఎక్సర్సైజ్ ద్వారా కానివ్వండి, మందుల ద్వారా కానివ్వండి, అప్పుడు ఆ స్టెంట్లో కొలెస్ట్రాల్ ఫార్మ్ కాదు, బ్లాక్ మళ్ళీ రాకుండా మనం కాపాడుకోవచ్చు. అయితే డాక్టర్ గారు, అసలు ఈ స్టంట్స్ అనేవి రాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? మీకు స్టెంట్ పడకుండా జాగ్రత్త తీసుకోవాలంటే కొలెస్ట్రాల్ రక్తంలో తక్కువ ఉన్నట్టు చూసుకుంటే కొలెస్ట్రాల్ ఈ రక్తనాళంలో డిపాజిట్ కాదు. కొలెస్ట్రాల్ తక్కువ చేసుకోవడానికి రెండే పద్ధతులు. ఒకటి, ఉన్న కొలెస్ట్రాల్ని వాడేసుకోవడం అంటే ఎక్సర్సైజ్ ద్వారా. రెండోది, కొలెస్ట్రాల్ ఫార్మ్ కాకుండా మనం తిండిలో జాగ్రత్తలు తీసుకోవడం అంతే. డాక్టర్ గారు, అయితే ఇప్పుడు ఎవరైతే స్టంట్ వేసుకున్న తర్వాత వాళ్ళు ఎటువంటి ఆహార నియమాలు పాటిస్తే మంచిదంటారు? సో బేసిక్గా రక్తంలో కొలెస్ట్రాల్ తక్కువ ఉండడానికి మనం ఏ ఆహార నియమాలు తీసుకోవాలి అదంతే. సో దీనికి మనం వేరే డిస్కషన్ పెట్టుకోవచ్చు. బట్ స్టిల్ టూకీగా చెప్పాలంటే కొలెస్ట్రాల్ ఫార్మ్ అయ్యేది ఫ్యాట్ నుంచి కాదండి. చాలామందికి ఏం అప్పు అంటుందంటే ఫ్యాట్ తింటే అది రక్తనాళంలో పోయి డిపాజిట్ అవుతుందని. ఫ్యాట్ నుంచి ఫ్యాట్ రాదు సరికదా. ఫ్యాట్కి ట్రీట్మెంటే ఫ్యాట్. బీట్ ఫ్యాట్ విత్ ఫ్యాట్ అంటారు. నిజంగా ఇప్పుడు ఈ కాన్సెప్టే తీసుకుని ఆయన డెవలప్ చేశాడు వీరమాచినేని గారు. సో బీట్ ఫ్యాట్ విత్ ఫ్యాట్, మీరు ఫ్యాట్ ఇచ్చినట్లయితే ఫ్యాట్ తగ్గుతుంది, పెరగదు. ఒకటి. రెండోది, మరి ఈ ఫ్యాట్ ఎక్కడి నుంచి వస్తుంది? ఫ్యాట్ నుంచి రాకపోతే ఇంకెక్కడి నుంచి వస్తుంది? క్యాలరీస్ నుంచి వస్తుంది, కార్బోహైడ్రేట్స్ నుంచి వస్తుంది. మన సౌత్ ఇండియన్ డైట్లో కార్బోహైడ్రేట్ సోర్సెస్ 4 అండి. ఒకటి రైస్ ఇన్ ఆల్ ఫార్మ్స్, బ్రౌన్ రైస్, వైట్ రైస్, అటుకులు, మరమరాలు, బొరుగులు ఉంటాయి. ఇవన్నీ కూడా రైస్ నుంచి వచ్చే అన్నీ కూడా ఒకటి సోర్స్. రెండవది పళ్ళు, మూడవది దుంపలు, నాలుగవది చక్కెర. ఈ 4 సోర్సెస్ కార్బోహైడ్రేట్స్ ఇస్తాయి. మళ్ళీ రిపీట్ చేస్తాను, రైస్, చక్కెర, పళ్ళు, దుంపలు, ఈ 4 సోర్సెస్ మనం కంట్రోల్లో పెట్టుకున్నట్లయితే కనుక క్యాలరీస్ తగ్గుతాయి. క్యాలరీస్ తగ్గితే కొలెస్ట్రాల్ ఫామ్ కాదు.
అయితే డాక్టర్ గారు మనం ఒకసారి కనుక చూస్తే మనము చాలా మటుకు ఏది మనం కొంతమంది గుండె జబ్బులు వచ్చిన వాళ్ళలో మనం చూస్తుంటాము, వాళ్ళు ఆయాసం అంటే వాళ్ళకి ఎక్కువ ఆయాసం వస్తుంటుంది డాక్టర్ గారు. అసలు ఈ ఆయాసము స్టంట్ వేసిన తర్వాత వాళ్ళు ఈ ఆయాసం రావడానికి గల కారణం ఏంటి? అండ్ సడన్గా కొన్ని సందర్భాల్లో వాళ్ళ ప్రాణాలు కూడా ఆ సెకండ్ టైం హార్ట్ అటాక్ వచ్చినప్పుడు చాలా మటుకు ఈ ప్రాణాలు పోవడమే జరుగుతుంది. అసలు ఎందుకు ఇలా జరుగుద్ది అంటారు? సో మీరు అడిగిన ప్రశ్నలో 2 భాగాలు ఉన్నాయండి. ఒకటి ఆయాసం వస్తుంది, దానికి గుండె కారణమా కాదా? సో ఛాతీలో హార్ట్ అటాక్ వస్తే నొప్పి కదా రావాల్సింది, ఆయాసం ఎందుకు వస్తుంది? రెండో ఇష్యూ. ఆయాసం అనేది ఊపిరితిత్తులకు సంబంధించి కదా, ఊపిరితిత్తుల ప్రాబ్లం అంటే మీకు ఆయాసం వస్తుంది. సో గుండె హార్ట్ అటాక్ వస్తే ఊపిరితిత్తుల్లో నీరు నిండుతోంది. సో ఊపిరితిత్తులు ఎప్పుడైతే గాలి లేకుండా నీరు నిండుతోందో, సో గాలి తక్కువై మీకు ఆయాసం ఉంటే ఊపిరితిత్తులు చెప్తుంది ఆ పని చేయడానికి ప్రాబ్లం ఉందని చెప్తుంది, దానివల్ల ఆయాసం లాగా వస్తుంది. అది ఇప్పుడు సైలెంట్ హార్ట్ అటాక్స్ అంటారు వీళ్ళు. నిజం చెప్పాలంటే సైలెంట్ హార్ట్ అటాక్ అంటే అర్థం ఏంటంటే హార్ట్ అటాక్ వస్తుంది, నొప్పి రాదు. సో అది సైలెంట్గా ఉండడం వల్ల గుండె బలహీనపడి ఊపిరితిత్తుల్లో నీరు నిండి అది ఆయాసంలాగా ప్రజెంట్ అవుతుంది. ఇది కామన్గా షుగర్ వ్యాధిగ్రస్తుల్లో ఇది కామన్గా వస్తుంది. షుగర్ వ్యాధిగ్రస్తుల్లో గుండెతో పాటు గుండె రక్తనాళాలతో పాటు నరాలు దెబ్బతింటాయండి. నరం చేసే పని ఏంటి? మనకు పెయిన్ సెన్సేషన్ తెలియజేయడం. ఇప్పుడు ఈ వేలు చివరి దెబ్బ తగిలింది, ఈ బ్రెయిన్కి ఇక్కడ దెబ్బ తగిలింది అనే ఇన్ఫర్మేషన్ తీసుకుని పోయేది నరం కదా. అప్పుడు బ్రెయిన్ ఏం చెప్తుంది? వెనక్కి తీసుకొచ్చి అని చెప్తుంది మనకి. సో ఈ కండక్ట్ చేయడానికి కావాల్సిన నరం, నర్వ్స్ అంట, అది దెబ్బతినట్లయితే నొప్పి తెలియదు. సో షుగర్ ఉన్నప్పుడు నరాలు దెబ్బతినటం వల్ల గుండె నొప్పి తెలియదు. అది చాలామంది అది మనకి చాలా మంచిది అనుకోవచ్చు, గుండె హార్ట్ అటాక్ నొప్పి తెలియదు కదా అని. కానీ హార్ట్ అటాక్ నొప్పి మనకి ప్రొటెక్టివ్. ఇప్పుడు అక్కడ నొప్పి ఉందనుకోండి, నొప్పిలో చేయి పెడితే నొప్పి ఉంది కాబట్టి చెయ్యి వెనక్కి తీసుకుంటున్నాం. నొప్పి తెలియలేదు అనుకోండి, చెయ్యి కాలిపోతుంది కదా, మనకి డ్యామేజ్. సో అలాగే డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది. సైలెంట్గా ఉండటం వల్ల డ్యామేజ్ ఎక్కువ జరుగుతుంది మనకి. నొప్పి తెలియడం వల్ల డాక్టర్ దగ్గరికి పోతాం, ట్రీట్మెంట్ తొందరగా తీసుకుంటాం. సో షుగర్ వ్యాధిగ్రస్తులు ఈ సైలెంట్ హార్ట్ అటాక్ వల్ల ఎక్కువ హాని జరుగుతోంది. ఆ సడన్గా హార్ట్ అటాక్ రావడం వల్ల వీక్ అయ్యి ఊపిరితిత్తుల్లో నీరు నిండి ఆయాసంలాగా ప్రజెంట్ అవుతుంది. నెక్స్ట్ ప్రాణం పోతుంది ఎప్పుడైనా అడిగారు మీరు. అదే కనుక ఎక్కువ నీరు నిండింది అనుకోండి, ఊపిరితిత్తులు ఎక్కువ భాగం నీరు నిండిపోయింది అనుకోండి, ఊపిరి తీసుకోవడం కష్టం అవుతుంది, రెస్పిరేటరీ ఫెయిల్యూర్ వస్తుంది, వచ్చేవాడు ఇంకా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.